హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూడటమే కాకుండా కొంతమంది మనకి కామెంట్ సెక్షన్లలో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ చేస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు, అలాగే కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ పెన్షన్ల కోసం 1000 కళ్ళతోటి ఈసారన్నా ఇస్తారా అని చెప్పేసి ఏమైనా ప్రెస్ మీట్స్ వస్తున్నాయని చెప్పేసి న్యూస్ చూడటం లాంటివి చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో మీకు ఆసరా పెన్షన్లకి సంబంధించి అసలు పూర్తి స్థాయి వివరణాత్మకమైన సమాచారం ఏముంది, పెన్షన్లు అనేవి ఎప్పుడు పెంపు చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించే అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు ఈ ఒక్క వీడియోలోనే వివరిస్తాను. అలాగే మీరు దివ్యాంగుల మిత్రులకి సంబంధించి ఒక సమాచారం వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఉన్నా కూడా వినియోగించుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఫస్ట్ దివ్యాంగుల మిత్రులకు సంబంధించిన ఒక సమాచారం. మీ వద్ద సదరం సర్టిఫికేట్ ఉండి 40% వైకల్యం కలిగి ఉంటే ఆసరా పెన్షన్లకి అంటే దివ్యాంగుల పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. మీరు సంబంధిత మండల కేంద్రాన్ని కానీ లేదంటే గ్రామ పంచాయతీ కార్యదర్శిని కానీ సమాచారం తెలుసుకొని ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, అలాగే చివరి తేదీ ఎప్పుడు ఉన్నది, అలాగే దీనికి కావాల్సిన అమౌంట్ ఎంత, ఏమన్నా ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే సమాచారాలను తెలుసుకోండి. ఈ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు చివరి తేదీ ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల పెంపు ప్లస్ 6,000 రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది అనేది మాట్లాడదాం. ఇందులో ప్రస్తుతం ఎవరైతే 2016 పొందుతున్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, HIV బాధితులు చాలామంది ఉన్నారు. మొత్తం 10 కేటగిరీలు వాళ్ళు ఉన్నారు. 11వ కేటగిరీ వచ్చేసి దివ్యాంగుల మిత్రులు. వీళ్ళు దాదాపుగా 37 లక్షల మంది ఉంటే వీళ్ళు 5 లక్షల మంది ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ను పొందుతున్న వాళ్ళు. అయితే ప్రభుత్వం వీరి కోసం ఈ సంవత్సరంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే మేర కేటాయింపు చేయడం జరిగింది. కాకపోతే ఈ యొక్క బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో ఒక 200 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారనమాట. అయితే ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు పెంపు చేయాలంటే బడ్జెట్ మినిమం 24,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించాలి. అది జరిగిందా అంటే జరగలేదు. రెండో విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కావాల్సిన నిధులన్నా ఇప్పటివరకు జరుగుతున్న పథకాల కన్నా సకాలంలో ఇస్తున్నారా అని ఆలోచన చేసుకుంటే లేదు. ఉదాహరణకి ఏంటి అంటే రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా కూడా 4 ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలనే ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచి మరొక వానాకాలం సీజన్కి సంబంధించిన 9,000 కోట్ల రూపాయల నిధుల బదిలీ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ నిధులు కూడా సమకూరితే మొత్తం 13,000 కోట్ల రూపాయలతో కూడిన రైతు భరోసాని రైతుల ఖాతాలలో జమ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. సో ఇప్పుడు ప్రభుత్వం వద్దకి ఆ నిధులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక పథకానికి కోత పెట్టక తప్పదనేది అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే RBI నుండి కూడా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల రుణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. సో ఇట్లా ప్రభుత్వం కసరత్తులు కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, నిధుల విషయంలో సమకూర్చడానికి చేస్తున్న సందర్భంలో దాదాపుగా 20,000 కంటే ఎక్కువ బడ్జెట్తో కూడిన కొత్త పథకాన్ని ఇప్పుడు తీసుకురావడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పేసి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు శాంక్షన్ అనే అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంకొక 3 నుండి 4 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. సో కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి మాత్రం 5 నెలల సమయం పట్టొచ్చని, కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేది కలెక్టర్ల చేతిలో, మంత్రివర్గం చేతిలో ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. సో దివ్యాంగుల మిత్రులు అయితే ఖచ్చితంగా కొత్త దరఖాస్తులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా విశ్లేషణాత్మకమైన సమాచారాలు ఇలాంటివి వస్తే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.